అండ్ కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తి చేసుకుందిగా. దాని కారణంగా వాళ్ళు ఏదైతే చెప్పారో సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే మిగతా హామీలు కావచ్చు, అవేమీ నెరవేర్చలేదని అయితే వైసీపీ వాళ్ళైతే వెన్నుపోటు దినోత్సవంగా అయితే వాళ్ళైతే ప్రకటించి వాళ్ళైతే ఉద్యమించారండి. ఉద్యమించిన తర్వాత చాలా రకాల రాస్తారోకోలు చేశారు. కొంతమంది కలెక్టరేట్లు ముట్టడించడం చూసాం, కొన్ని రోడ్లు బ్లాక్ చేయడం చూసాం. సరే ఇవన్నీ చేసినప్పటికీ చర్చ అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు వైసీపీ వాళ్ళ నేతలైతే. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా ప్రజలైతే, సామాన్య ప్రజలైతే ఎప్పుడు ఈ ఉద్యమాల్లో అయితే పాల్గొనరు. ఖచ్చితంగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు అయితే స్వచ్ఛందంగా బయటకైతే వచ్చారు. జిల్లాల్లో సంబంధించిన 1000 మంది అయితే వచ్చారు. కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ 3 జరిగాయండి. ఒకటి వైసీపీ వచ్చేసి వెన్నుపోటు దినోత్సవంగా వాళ్ళు ముందుకొచ్చారు. అలానే టీడీపీ వాళ్ళు వచ్చేసి జగనాసుర పాలనకి సంవత్సరం కాలం అయిపోయింది ముగిసిపోయి అని, జగనాసుర పాలన ముగిసిపోయి సంవత్సరం కాలం అయిందని అయితే వాళ్ళైతే టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకుని వాళ్ళైతే చెప్పారు. ఇంకా జనసేన అయితే కూటమి గవర్నమెంట్ వచ్చి చాలా మంచి జరిగిపోతుంది, అందరూ సంబరాలు చేసుకుని అయితే జనసేన అయితే ప్రకటించింది. మరి ఆ జనసేన అది విచిత్రంగా ఉంది. సరే టీడీపీ అంటే జనమైన వ్యతిరేకతోటి జగనాసుర పాలన ముగిసే సంవత్సరం అయింది సంబరాలు చేసుకోమంటే ఓకే, వాళ్ళు గెలిచారు కాబట్టి మంచి మెజారిటీ తోటి ప్రజలు కూడా వాళ్ళు గెలిపించారు కాబట్టి వాళ్ళు చేసుకోవడంలో తప్పదనిపించింది. కానీ విచిత్రంగా కూటమి పరిపాలన సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది, మంచి జరిగిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడిపోయింది అన్నట్టుగా అయితే వాళ్ళైతే ఏదో ప్రకటన చేశారు. అది విచిత్రంగా అనిపించింది. సరే ఇదంతా పక్కన పెట్టి అయితే వైసీపీ వాళ్ళైతే చాలా సక్సెస్ అయ్యారండి. కొంతకాలం ముఖ్య నేతలు కొంతమంది అయితే బయటికి రాలేదు. కొంతమంది మెయిన్ నాయకులు కొంతమంది రాలేదు. కానీ కొంతమంది మెయిన్ నాయకులు కొంతమంది బయటకు వచ్చారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే మీకు పేర్నారాయణ లాంటి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళైతే ముందుకు వచ్చారు. కానీ సజ్జలు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడ బయట అయితే కనిపించలేదు. కానీ వాళ్ళు ముఖ్యమైన కదా, అందుకని సజ్జలే మేము దీన్ని అంతా ముందు తీసుకెళ్ళి ఇదంతా ఒక కోఆర్డినేషన్గా మనతో చేసింది అయితే మనకి ఇతనే కనిపిస్తూ ఉన్నాడు సజ్జలైతే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదనేది పక్కన పెట్టేస్తే, అంటే ఉద్యమంలోకి వచ్చాడా లేదని పక్కన పెట్టేస్తే, జగన్మోహన్ రెడ్డి రాకపోవడం అనేది మంచి విషయమే. ఎందుకంటే ఒక నాయకుడు బయటకు వచ్చాయంటే ఒక 1000, 2000, 5000 దాకా అయితే మనకైతే పీపుల్స్ దగ్గర గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైపోతుంది. అంత కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మీదనే డిపెండ్స్ వస్తుంది. కాబట్టి అది కాకుండా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రోడ్లెక్కి వాళ్ళు నిరసనలు తెలిపారంటే మటుకు అది ఖచ్చితంగా ఒక కార్యకర్తలు ఒక బూస్ట్ వచ్చినట్టు, అలానే నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డిగా ఆయనకైతే ఒక బూస్ట్ వచ్చినట్టు. ఎందుకంటే కార్యకర్తల్లో ఒక ఉత్సాహం ఉంది, కార్యకర్తల్లో కూడా ఒక వ్యతిరేకత అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు ఈ ఉద్యమం ఏదైతే జిల్లాల వారీగా చేసుకుంటూ వచ్చారో దాని కనుక వాళ్ళు కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ సరిగ్గా చేసుకోలేకపోతే చాలా ఫెయిల్ అయ్యి ఉండేది. కానీ నిన్న చూస్తే ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే మిగతా కార్యకర్తలు కావచ్చు, అందరూ వచ్చారు. స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళైతే ఉద్యమించారు. అదొక మంచి ప్లస్ పాయింట్ అయింది జగన్మోహన్ రెడ్డికి అయితే. ఎందుకంటే ఆయన వచ్చుంటే ఏమయ్యేది, ఒక విజయవాడ వరకు మొత్తం మీడియా అంతా కవరింగ్ అంతా అక్కడే ఉండేది, చర్చ అంతా అక్కడే నడుస్తూ ఉండేది, ఇంకా రకరకాలుగా జరిగి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి బయట రాకపోవడం వల్ల ఏంటంటే సామాన్య కార్యకర్తలు అయితే బయటకు వచ్చారు. ఈ సూపర్ 6 గురించి అయితే ఏదైతే సంక్షేమం చేయలేదో కూటమి గవర్నమెంట్ దానిపైన అయితే కామెంట్ చేయడంతో అయితే ఒక మంచి పూర్తిగా సక్సెస్ అయ్యారంటే పూర్తి కాలేదు. ఎందుకంటే కొంతమంది నాయకులు అరెస్టులకు భయపడి, కేసులకు భయపడి అయితే రాలేదు బయటకైతే. కానీ కొంతమంది నాయకులు అయితే ధైర్యంగా బయటకు వచ్చి అయితే ఎంతో కొంత దీని ఏదైతే గవర్నమెంట్ వ్యతిరేకంగా అయితే పోరాటం అయితే చేశారండి. ఓవరాల్గా దీనిలో అయితే టీడీపీ సక్సెస్ అయిందా, లేకుంటే వైసీపీ సక్సెస్ అయిందా, లేకుంటే జనసేన సక్సెస్ అయిందా అంటే ఓవరాల్ చూసుకుంటే మీకు వైసీపీ జనసేన జగన్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసుకుంటే సోషల్ మీడియా వ్యాప్తంగా మీకు మెయిన్ ఛానల్ తీసేసేయండి, సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా ట్రెండింగ్లో ఎక్కువ వాళ్ళది వైసీపీ వాళ్ళది కనిపించింది. వీళ్ళు కూడా జగనాసుర ముగిసిపోయి సంవత్సర కాలం అయిందని వీళ్ళు ట్రెండ్ చేశారు టీడీపీ వాళ్ళు, అది కూడా అంత పర్వాలేదు అనిపించింది. కానీ ఇంకా జనసేన అయితే చెప్పనవసరం లేదు. అది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఒక మాట ఇస్తే అసలుకి ప్రపంచం జరిగిపోవాలి సోషల్ మీడియాలో, కానీ దానికి అంత ఆదరణ రాలేదు. ఎందుకంటే అంత పసలేదు. ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం అయింది, మేమంతా మంచిగా చేసాం, సంబరాలు చేసుకోమంటే ఏం చేశారని సంబరాలు చేసుకుంటారు సామాన్య ప్రజలు. కాబట్టి దానికి అంత ఆదరణ కనిపించలేదు. కాకపోతే ఇంకా టీడీపీ కార్యకర్తలు దీన్ని కొంచెం ఎక్కువ అయితే తీసుకెళ్ళిపోయారు. కొంత సపోర్ట్గా అయితే జగనాసుర పాలన ముగిసి సంవత్సర కాలం అనేది సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ అయితే రచ్చ చేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సక్సెస్ అయ్యారనుకోవచ్చు. ఈ వెన్నుపోటు ఏదైతే సంవత్సర కాలం పూర్తయిన తర్వాత వెన్నుపోటు ఏదైతే జరిగిందో సంక్షేమానికి, దానిపైన సక్సెస్ అయ్యింది అనుకోవచ్చు అండి. ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు ప్రతిపాదించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అలానే ఇంకా ఫ్యూచర్లో కూడా కలిసి
కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అయితే పాల్గొంటారండి. ఎందుకంటే నిన్నటిదాకా కొంచెం భయపడ్డారు. అరెస్ట్ చేస్తారో లేకుంటే ఊర్లలో అడ్డమైన కేసులు పెట్టి ముందుకు తీసుకెళ్తారని రకరకాలైతే చర్చ నడిచింది. దానంతా పక్కన పెట్టేసి కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి నిలబడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం అయితే. ఇది కొంచెం వార్నింగ్ బెల్ లాగా గుర్తుపెట్టుకొని కూటమి గవర్నమెంట్ అయితే కొంచెం త్వరగా ఏదైతే సంక్షేమ సూపర్ 6 ఏదైతే ప్రకటించారో వాళ్ళు ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. లేకపోతే ఇంకా మునుముందు ఇంకా చాలా చూడాల్సి అంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రజల నుంచి కూటమి గవర్నమెంట్. చూద్దాం మరి ఏం చేయబోతారో.